హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రత్తులు. తాళిబొట్టు 37వ భాగం. తొలిపొద్దు కూతలకి మత్తుగా కళ్ళు తెరిచింది స్ఫూర్తికి. డైలీ ఆ టైంకి జాగింగ్లో ఉండేవాడు అబ్బాయి. వరుసగా సెకండ్ నైట్ చేసింది అని శ్రమ వలన మెలకు రాలేదు ఇంకా. చెదిరిన క్రాఫ్ట్ నుదురు మీద అందంగా పడుతుంటే ఆదమరిచి నిద్రపోతున్న భర్తని ముచ్చటగా చూసుకుంటూ మొహం మీద ఇష్టానికి గీతలు గీస్తుంది. గోటికి చిళ్ళకి కనుబొమ్మలు ఇబ్బందిగా కదులుతుంటే ఉఫ్ అని ఊది పొద్దు పొద్దున్నే తన వెచ్చని శ్వాసని పరిచయం చేసింది. మరోసారి డిస్టర్బ్ చేయకుండా కళ్ళు మూసే ఉంచి రౌండ్ తిరిగేసి స్ఫూర్తిని మొత్తంగా తన కిందకి తెచ్చుకుని ఆమె గుండెల మీద తల పెట్టుకుని పడుకున్నాడు అభయ్. ఓయ్ లెగు అంది భుజం మీద కొడుతూ. లేవనని ముక్కుతో రుద్దుతూ అందిన చేతిని బయట చేశాడు. ఊపిరి ఆడట్లేదురా, నీ క్వింటాల్ వెయిట్ నా వల్ల కాదు, లేరా నా బుజ్జి కదా అని బ్రతిమాలుతుంటే కంఠం మీద చేరాయి అతని పెదవులు. మాటలు రకం మోగబోయి గుడకలు పడుతున్నాయి గొంతులో. ఆమె శరీర పరిమళాన్ని గాఢంగా పీల్చి పెదవులందుకున్నాడు అభయ్. ఇక వదిలించుకునే సాహసం చేస్తుందా? ఛాన్సే లేదు. అతని తల వెనగ్గా చేతిని పొన్నించి సహకరించింది. చేతులు ఖాళీగా ఉండడం ఇష్టం లేదన్నట్టు ఆమె నాజూకైన నడుము మీద నాట్యం చేయడం మొదలుపెట్టగానే పూర్తిగా మెల్ట్ అయిపోయింది స్ఫూర్తి. అతని చేతి స్పర్శ ఆమెని అంతలా మాయ చేస్తుంది, లోకాన్ని మరిపిస్తుంది. అంతకంటే ఇంకేం వద్దనిపించేలా తన మైకంలో పడేసుకుంటాడు. దూరం కాకుండా ఆమెని దగ్గరికి అదుముకునే మంత్రం వేస్తాడు. ఇష్టంగా లొంగిపోతూ తనలోని ప్రేమనంతా ఆ రూపేణా చెల్లించేస్తుంది తగ్గకుండా. ప్రేమలో అయినా తమ దగ్గరతనంలో అయినా బిడియం చూపించదు స్ఫూర్తి. అది ఇంకా ఇష్టం అబ్బాయికి. ఇంకా ఇంకా పొందాలనుకుంటాడు. రెచ్చగొడతాడు, వెనక్కి తగ్గుతాడు. కళ్ళెర్ర చేసి అతని పెదవుల్ని కసుక్కుని కొరుకుతుంది. ఫలితంగా ఆ నొప్పి రెండు రెట్లు ఎక్కువ అనుభవించడానికి సిద్ధపడాలని తనకి తెలుసు. అది కూడా ఇష్టమే. బహుశా అతని మీదున్న ఆమెకున్నది ఇష్టం, ప్రేమ మాత్రమే కాదు, పిచ్చి, లేదా అంతకు మించినది. గంటన్నర తర్వాత బెడ్ దిగిన ఇద్దరు స్నానానికి వెళ్ళారు. చెరో బాత్రూంలోకి వెళ్తూ ఒక క్షణం ఒకరినొకరు సాడ్గా చూసుకున్నారు. అదే తమిళ్లో అయ్యుంటే అక్కడ కూడా విరహం వచ్చుండేది కాదు. ఇక్కడ భరించక తప్పదని తమకపు బాధ ఇద్దరిలోనూ. సడన్గా అభయ్ వెనక్కి రూమ్లోకి వెళ్ళిపోయాడు. స్ఫూర్తి నిట్టూర్చి బ్లష్ అవుతూ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ తిరిగి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళేదాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అంతా. పట్టుమని 4 రోజులు ఉండరు కదా, ఎప్పుడు ఏదో ఒక పని సాగు చూపిస్తూ ఎగిరిపోవాలని అని సణుగుతుంది తాయారు బామ్మ. పైకి ఇలా అంటున్నావు కానీ నీకు లోలోన హ్యాపీగా ఉందని నాకు తెలుసులే ముసలి. మేమంతా ఇల్లు ఖాళీ చేసేస్తేనేగా ముసలోడితో నువ్వు సేవలు చేయించుకునేది అంటూ కన్ను కొట్టాడు వేద్. నాలుక మీద వాతలు పెడతాను నెల తక్కువ వెధవా అని బామ్మ అట్లకాడ చూపిస్తుంటే రన్ చేస్తున్నట్టు యాక్ట్ చేశాడు. వేద్, ఎప్పుడొస్తావు మన ఇంటికి అని అడిగింది మందిర. పెళ్ళికి పెట్టుకున్న లీవ్స్ వల్ల ఇంకో 2 months కష్టమ్మా అని కళ్ళు చిన్నవిగా చేసి రిక్వెస్టింగ్గా చెప్పాడు. లీవ్ దొరికిన వెంటనే కోడల్ని తీసుకుని రావాలి మరి అంది. హా, నా ఎక్స్‌ప్రెస్ పేరు మీద దొట్టు అన్నాడు కళ్ళార్పుతూ. విసిని ఇంటికి తీసుకురాకుండానే బెంగళూరు వెళ్ళిపోతారా అంది స్ఫూర్తి. అయితే దానికి వేద్ కన్నా ముందు అభయ్ రియాక్ట్ అయ్యి కళ్ళు చిట్లించి చూశాడు. అదే అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళవా అని అడుగుతున్నా అని సరిచేసి చెప్పింది. సరే. ఎందుకు వదినా, ఎప్పుడే మీ చెల్లిని మార్చలేక డ్రమ్ములు డ్రమ్ములు వాటర్ తాగుతున్నా అన్న వేద్ మాటలు అర్థం కాక అందరూ ప్రశ్నార్థకంగా చూశారు. అదే, ఒళ్ళు తడిచేలా చెమటలు కక్కాలంటే ముందు బాడీలో వాటర్ ఉండాలి కదా, అందుకనమాట. మళ్ళీ అక్కడికి పంపి మీ నాన్న దాని బుర్రకి ఏదో ఒకటి ఎక్కించి పంపిస్తే డ్రమ్ములు కాదు వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలి నేనిక అన్నాడు. వేద వేటకారానికి విసి మూతి ముడిస్తే స్ఫూర్తి డల్ అయిపోయింది.
ఎందుకు నాన్న ఇప్పుడు అవన్నీ వదిలేయ్ అంది మందిర స్ఫూర్తిని చూసి బాధపడుతూ. రియాలిటీ తెలియకుండా అబద్ధంలో బ్రతకమని చెప్పకూడదు మా. తెలియాల్సిందే ఎప్పటికైనా అంటూ హ్యాండ్ వాష్కి వెళ్ళాడు అభయ్. అప్పుడే బయట ఏదో హడావిడి మొదలైంది. జనాల కేకలు, ఈలలు, వెహికల్ సౌండ్స్ బాగా ఎక్కువగా వస్తుంటే ఏంటో చూడ్డానికి అందరూ బయటికెళ్లారు. ఏదో పార్టీ క్యాంపెయినింగ్ జరుగుతుంది. నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థినే ప్రచారానికి రావడంతో కార్యకర్తల గోల పీక్స్లో ఉంది. అబ్బబ్బా! వెధవ గోల. చేసేది ఉండదు గాని ఈ మధ్యల మరువు మాత్రం తప్పదు అంటూ విసుక్కుంది తాయారు బామ్మ. రానియవే చూద్దాం ఏం మేనిఫెస్టో ఇస్తాడో మనోరికి అని వెంకీ తాత వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు. నీకెందుకయ్యా, నువ్వేమైనా పోతావా రాజకీయాల్లోకి? నోరు మూసుకుని లోపలికి పద అన్న లెక్క చేస్తేనా? తనతో పాటు వేద్ కూడా సెటిల్ అయ్యాడు పక్కనే. ఈ మగాళ్ళకెందుకో అంత పిచ్చి రాజకీయాల మీద అనుకుంటూ చూస్తుంది బామ్మ. అబ్బాయి కూడా వచ్చాడు లోపల నుంచి. కాన్వాయ్ వాళ్ళ ఇంటి ముందు రాగానే ఆగింది. ఎమ్మెల్యే అభ్యర్థి నేరుగా ఇంట్లోకి వస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చుట్టూ జనాల వలన అరుపులు ఆకాశాన్ని అంటుతూ చెవులు తూట్లు పడవడం మాత్రం ఆగలేదు. ఆ అభ్యర్థి అందరికీ నమస్కారం పెడుతూ, ఏమబ్బాయ్ బాగున్నావా అని అభయ్ని పళ్ళికిలిస్తూ పలకరించాడు. మొహం నిండా కుంకుమ బొట్లు, చెమట కారిన భారీ శరీరం, పార్టీ కండువాలు, పూలదండలతో బలికి వెళ్లేవాడిలా ఉన్న వ్యక్తిని గుర్తుపట్టడానికి టైం పట్టింది అభయ్కి. మాల్లో స్ఫూర్తి కోసం గొడవపడిన పొలిటీషియన్ మధుసూదన్ రెడ్డి. మిగతా వాళ్ళకు కూడా ఆ టీవీ న్యూస్ గుర్తొచ్చి అభయ్ని చూశారు. చిన్నగా తలుపుతూ వెనకున్న మీడియాను చూశాడతను. ఆ రోజు ఏదో గొడవైపోయిందిలే, అప్పుడే సాల్వ్ కూడా చేసేసుకున్నాం. మన పార్టీకి మీ ఇంట్లో వాళ్ళంతా ఓటేయాలి, నువ్వే దగ్గరుండి వేయించాలి, సరేనా అని షేక్ హ్యాండ్ ఇస్తుంటే తీసుకోకుండా, నాది ఊరు కాదు, నా ఓటు ఇక్కడ లేదు అన్నాడు సీరియస్గా. నిజానికి నువ్వెంత రుద్దినా ఓటు పడదని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఓటు లేదా? ఏం పర్లేదు, ఈ ఇంటి వాళ్ళు మీ వాళ్ళేగా, వాళ్ళతో వేయించు, కొవ్వొత్తి గుర్తుకే మన ఓటు. ఏం ఉంటాను మరి అంటూ మీడియా వాళ్ళని పిలిచి ఫోటోలు దిగాడు. వెళ్ళిపోతూ స్ఫూర్తిని చూసి, ఏమ్మా బాగున్నావా? ఆ రోజు జరిగిన దానికి మరోసారి సారీ అని చెప్పి కాన్వాయ్ ఎక్కేశాడు. జనాలు మళ్ళీ ఖాళీ అయ్యి గోల తగ్గింది. ఈ రాజకీయ నాయకులు వేసేవన్నీ ప్లాన్లు ఇంకెవ్వరూ వెయ్యరు. ఆడవాళ్ల మీద అరాచకత్వం అని స్టార్ట్ అయిన గొడవ అక్కడే ముగిసిపోయి మీరు కలిసిపోయారని ఇప్పుడు పార్టీలో ఇంకో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మస్తు పాపులారిటీ వచ్చేస్తుంది నీకు అంటూ నవ్వాడు వేద్. నాన్సెన్స్, ఎవడికి కావాలి అని విసుగ్గా లోపలికి వెళ్ళిపోయాడు అభయ్. వెనకే ఒక్కొక్కరు లోనికి వచ్చేస్తుంటే లాస్ట్గా ఉన్న వేసి జడ పట్టుకుని లాగాడు ఎక్స్ప్రెస్ బాబు. నొప్పికి తిరిగి పట్టుకుంటూ పాప వెనక్కి చూస్తే కుంటిగా పెదవులు ముడిచి కిసిచ్చాడు గాల్లోనే. గిరుక్కని తిరిగి పారిపోయింది. తింగర్ పిల్ల వేపుకు తింటుంది అని పైకే అంటూ వెళ్ళాడు వెనక. అక్క, నా రింగేది? డాడీ అడిగారు మొన్న, నీకిచ్చానంటే నీదేమైందని అడిగారు అంది వేసి. ఏంటి డాడీకి అంటే నా హ్యాండ్కి ఉన్నది నా రింగ్ కాదని డాడీకి తెలుసా అని డల్ అయింది స్ఫూర్తి. ఈ మాటలు విన్న అబ్బాయి కళ్ళు ముడుచుకున్నాయి. కోపం కూడా కలిగింది. దానికెందుకు నీకు ఇప్పుడు బాధ అని సీరియస్ టోన్తో అడిగాడు. బాధ ఏం కాదురా, కానీ అది డాడీ సెంటిమెంట్ కదా, నాకు మంచి జరగాలని ఫీల్ అయి ఉంటాడు. దివాకర్ పట్ల ఆమె ఇంకా సాఫ్ట్గా ఆలోచించడం అబ్బాయికి విసుగు తెప్పిస్తుంటే నుదురు రబ్ చేసుకుంటూ కంట్రోల్ అవుతున్నాడు. అమ్మాయి స్ఫూర్తి, ఒక మాట చెప్పేదా? మొన్న అంత గొడవయ్యాక ఇంకో పెళ్లి చేసుకో అని నీ నెత్తిన తన ఇష్టాన్ని రుద్దుతున్నప్పుడు నువ్వు అన్నావే, నీకంటే నా భర్తే ఎక్కువని. ఆ మాట నిజంగానే అన్నావా అని అడిగింది తాయారు బామ్మ. అవును బామ్మ, ఎందుకలా అడిగావు? ఆ గొడవ గురించి మందిర అబ్బాయికి ఐడియా లేకపోవడంతో ఏం జరిగింది అన్నట్టు చూస్తున్నారు. నాకు అలా అనిపించలేదు. ఒక్క ఉంగరం కోసమే సెంటిమెంటు బాధ పడుంటాడని ఆరాటపడుతున్నావు.
మరి అతగాడి మీదే ఒట్టేసి రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పావు. చేసుకోకపోతే తండ్రికి ఏమవుతుందో అని చేసేసుకుంటావేమో అని అంది. 2 రోజులుగా భయంతో దాచిన విషయం ఒక్కసారిగా బద్దలయ్యేసరికి అభయ్ని భయంగా చూసింది స్ఫూర్తి. అప్పటికే అతని మొహం జేవురించి ఉంది. ఏంటత్తయ్య గారు మీరనేది? రెండో పెళ్లి చేస్తానన్నాడా దివాకర్ అన్నయ్య? మందిర కంగారుగా అడగగానే ఒట్టి మాట అనడం ఏంటి? స్ఫూర్తితో తన మీద ఒట్టు కూడా వేయించుకున్నాడు. నిజమేనా అని ఒకే ఒక్క మాట వచ్చింది అభయ్ నోటి వెంట. స్ఫూర్తికే ఆ ప్రశ్న. అప్పుడే నిలబడుతున్న తన కాపురం మళ్ళీ కూలిపోతుందేమో అని భయపడుతున్న స్ఫూర్తి మొదటిసారి ఆన్సర్ ఇవ్వకుండా నిలబడడంతో అభయ్కి చిరెత్తుకొచ్చింది. మరోసారి తండ్రి మాయలో పడదో తనతోనే ఉండిపోతుందన్న ఆశతో తల్లి మీద వేసిన నిందని కూడా క్షమించేసి తానెంత తప్పు చేశాడో తెలుస్తుంటే ఒక్క నిమిషం అక్కడ నిలబడలేదు. వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ రూమ్లోకి నడుస్తున్నాడు. రామ్ నో, నా మాట విను అంటూ వెనకే పరుగు పెట్టింది స్ఫూర్తి. విసి కంగారుగా చీరచెంగు నలిపేస్తూ వేద్ని చూస్తుంది. మీరన్నా చెప్పండి అని అడగడానికి. మన వేద్బాబు జరుగుతున్న గొడవతో తనకి సంబంధం లేదని వేడివేడి కాఫీని చల్లగా ఆస్వాదిస్తూ కావాలా అని కప్ చూపించాడు వైఫ్కి. ఫస్ట్ టైం బామ్మకి కాకుండా విసికి వేదనెత్తి మీద తప్పీమని కొట్టాలనిపించింది. కానీ అంత ధైర్యం లేదయ్యి. అక్క వెనకే వెళ్ళింది. తర్వాత మిగతావారు కూడా. ప్రచారంలో ఉన్న మధుసూదన్ రెడ్డి మైక్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా తన పర్సనల్ అసిస్టెంట్ వచ్చి చెవి కొరికాడు. సరే అని తలుపి స్పీచ్ తొందరగా ముగించేసి ఆ ప్రచారానికి కాసేపు బ్రేక్ ప్రకటించాడు. వెంటనే కారు హాస్పిటల్లోకి వెళ్ళాడు హుటాహుటిన. అబ్బాయి చేత తన్నులు తిని వెన్నుపూస విరగ్గొట్టుకున్న రెండోవాడికి స్పృహ వచ్చిందని తెలియడమే మధుసూదన్ రాకకి కారణం. డైరెక్ట్గా ఐసీలోకి వెళ్ళగానే వాడు జడిసిపోయాడు. ఎక్కడ ప్రాణాలు తీసేస్తాడో అని. అనుకున్నట్టే చేతికి అందిన కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ పీకి బండబూతులు తిడుతూ కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు మధుసూదన్. కుయ్యో మర్రో అంటూనే వద్దయ్యా, అయ్యా వద్దు, కొట్టొద్దని అరుస్తున్నాడు వాడు. అలుపొచ్చేదాకా కోపం తెచ్చుకుని ఆ సిలిండర్ మళ్ళీ వాడి పొట్ట మీదే వేసి పొలికేక పెట్టించి కానీ శాంతించలేదు రెడ్డి. చెప్పిచావు, ఏం చేసి చచ్చారు? ఎవడు వాడు మిమ్మల్ని కొట్టింది? బ్యాగ్ ఎక్కడ పడేసి చచ్చారు? చెప్పలేదో నా చేతిలో ఈరోజు నీ చావు ఖాయం అన్నాడు. వాళ్ళెవరో నాకు నిజంగా తెలియదయ్యా. పోలీసులను చూసి తప్పించుకోవాలని బ్యాగ్ అక్కడే వదిలేసొద్దాం అనుకున్నాం, కానీ అవ్వలేదు. వాడి పెళ్ళాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకోవడానికి చూశాను అని కుళ్ళబొడిచి వెళ్ళాడంతే. రే దరిద్రుడా, ఈ విషయం నాకు తెలుసురా. వాడెవడు, ఎలా ఉంటాడు, ఏం పేరు ఇవైనా చెప్పుసావు. పేరు నాకెలా తెలుస్తుందయ్యా? వాడు నా వెంట పడుతుంటే వాళ్ళ ఆవిడ రామ్ అని పిలిచింది. రామ్ అనుకుంటా పేరు. మనిషి అయితే తెల్లగా 6 అడుగులెత్తు, మంచి పొడవుతో బాగుంటాడు చాలా. కొంచెం గడ్డం కూడా ఉంది. 25 నుంచి 30 వయసు ఉండొచ్చు అంటూ చీకట్లో చూసిన రూపం గుర్తు తెచ్చుకున్నాడు. రామ్ పిఏ. ఈ నియోజకవర్గంలో రామ్ అనే పేరుతో ఉన్న ప్రతి కుర్రోడి డీటెయిల్స్ కనుక్కో, వదలడానికి లేదు. అలాగే సార్ అన్నాడు. కానీ ఆ బ్యాగ్లో ఏముందని క్యూరియాసిటీ పెరిగిపోయింది పిఏకి. లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి సైడ్కి పెట్టిన బ్యాగ్స్లోంచి చేతికి అందింది తీసుకుని విసురుగా బ్యాగ్ అన్జిప్ చేశాడు అభయ్. రామ్, నేను ఒప్పుకోను నువ్వు వెళ్ళడానికి అంటూ అతని చేతిలో బ్యాగ్ లాగి పక్కన పడేసింది స్ఫూర్తి. ఆమెలోని కంగారు, అభయ్లోని ఆవేశం, ప్రేక్షకుల్లా చూస్తున్న మిగిలిన వారిలో ఆతురత అన్నీ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. అందరి కళ్ళు నేల మీదకి షిఫ్ట్ అయ్యాయి. నీళ్లు చిమ్మినట్టుగా ఆ గదిలో ఎక్కడ చూసినా డబ్బులు కట్టలే. అలాగే సార్ అన్నాడు. కానీ ఆ బ్యాగ్లో ఏముందని క్యూరియాసిటీ పెరిగిపోయింది పిఏకి. అడిగే ధైర్యం మాత్రం చేయలేకపోయాడు. అన్నట్టు మీరు అడిగిన న్యూస్ వచ్చింది సార్ అన్నాడు. ఏంటది అంటే, అదే సార్, పొద్దున ఒక అబ్బాయితో మాట్లాడింది, ఫోటో పడాలి. ఆ రోజు మాల్లో భార్య కోసం గొడవ పడ్డాడే, ఇప్పుడు మన పార్టీలోకి వచ్చేసాడని న్యూస్ రాయించమన్నారు కదా, అది అంటూ ఫోన్ చూపించాడు. ఆ న్యూస్ చూసి తల పంకిస్తూ
ఏం పేరు ఈ పిల్లోడిది? అది కూడా రాయించకపోయావా అన్నాడు రెడ్డి. కనుక్కుంటాను సార్ అని ఫోన్ అందుకుంటూ చేజార్చాడు పిఏ. అది బెడ్ మీదనే పడి ఆ రౌడీ కంట్లో పడింది. ఇంకేముంది, మన అభయ దర్శనం మరోసారి కలిగింది వాడికి. అయ్యా అయ్యా, వీడేనయ్యా, వీడే ఆ రాత్రి మనోళ్ళందరినీ కొట్టిపడేసింది అని అరిచాడు. పిచ్చ షాక్తో చూశాడు రెడ్డి. రేయ్, సరిగ్గా చూసావు, నిజంగా వాడేనా? బాగా గుర్తుందా? బాగా గుర్తుందయ్యా, వాడే నా మొహం దగ్గరకొచ్చి మరీ గుద్దాడు. మీరిచ్చిన బ్యాగు వాళ్ళ లగేజ్లోనే కలిపేశాను. మధుసూదన్ రెడ్డికి మాటలు లేవు పాపం. ఆ రోజు మాల్లో స్వయంగా చూశాడు అభయ్ వీరంగం. ఎవరికీ భయపడని తత్వం. తనని అందరి ముందు ఎదిరించి మాట్లాడాడు. ఇందాక కూడా అందరినీ కాదని తన దగ్గరికి వెళ్ళి మరీ పలకరించినా మొహంలో మార్పు లేదు. ఇప్పుడు వాడున్న ఇంటికి వెళ్ళి తన బ్యాగ్ని తిరిగి తెచ్చుకోవడం తేలికేనా? వాళ్ళు ఇప్పటికే బ్యాగ్ తెరిచేస్తుంటే ఇక అది తిరిగి వచ్చేది లేదని అనుకుంటూ పిఏని, ఇంకా నా మొహం చూస్తూ కూర్చున్నావేంటి, వెళ్ళు, వెళ్ళి ఆ ఇంటి చుట్టూ మనుషుల్ని పెట్టించు, టైం చూసి ఆ బ్యాగ్ మన చేతిలోకి వచ్చేయాలి, అందులో ఏది మిస్ అవ్వకూడదు అని ఆర్డర్ చేశాడు. అలాగే సార్, కానీ అందులో డౌట్గా అడుగుతున్న పిఏని చంపేసేలా చూశాడు రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.